హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు ఏంటనేది తాజాగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ మీద చాలా కీలకంగా చూసుకుంటే ఇటువైపు టీడీపీ, ఇటువైపు వైఎస్ఆర్సీపీ మాటల యుద్ధం అనేది ఏకంగా సోషల్ మీడియాలో ప్రచారాలు అనేవి చాలా తారాస్థాయికి చేరుకున్నాయి. ఎందుకు అనంటే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు అని చూసుకుంటే మన రాష్ట్ర సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆస్తులు ఎంత అని చూసుకుంటే 930 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అనేవి 930 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ఇటువైపు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా అయిపోయాడు, ఏ అవినీతి చేయకుండా ఎలా అయిపోయాడు అని చెప్పి చాలా భారీ స్థాయిలో ట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు కూడా 5 ఏళ్ల పాటు కూడా దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈయన ఆస్తులు ఈ 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా కీలకంగా చూసుకుంటే 550 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ అయితే గతంలో రావడం జరిగింది. అది కూడా 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద చాలా భారీగా అవినీతి ఆరోపణలు ఉండడంతో పాటు ఇప్పటికే కూడా అత్యంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరే వస్తుంది. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఆయన పేరే వస్తుంది. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీని టీడీపీ ట్రోల్ చేశారు. ఇప్పుడు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు అనేవి 930 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ఏవైతే ఏడీఆర్ రిపోర్ట్స్ వచ్చినాయో ఈ రిపోర్ట్స్లో కీలకంగా చూసుకుంటే ఇప్పుడు టీడీపీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడికి ఏ స్కాము చేయకన్నా, ఏ అవినీతి చేయకన్నా ఏ విధంగా ఇన్ని ఆస్తులు వచ్చేసినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ఈ 930 కోట్లు ఏవైతే ఉన్నాయో 6 నెలల కిందట ఎన్నికల అఫిడవిట్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ అఫీషియల్గా ఒక రిపోర్ట్ అనేది దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారని చెప్పి ఒక సర్వే చేసినట్లయితే ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలిసింది. అయితే వీళ్ళిద్దరిలో కీలకంగా చూసుకుంటే అత్యంత అవినీతి పరుడు, మెయిన్గా అవినీతి కేసులు ఎక్కువ ఉన్న నేతే కానీ, రాజకీయ నాయకుడే కానీ, మెయిన్గా ఇల్లీగల్ మనీ సంపాదించడం కానీ ఎక్కువ కేసులు, ప్రతి కేసులో కూడా A1 కింద, మెయిన్గా చూసుకుంటే బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నట్టు కానీ, లేదంటే ఎక్కువ కంపెనీలు ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే, ముఖ్యమంత్రి కింద పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కీలకంగా చూసుకుంటే హెరిటేజ్ ఫుడ్ అనే ఒక కంపెనీ మాత్రం ఉంది. కానీ కొన్ని కంపెనీలో ఈయన స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉన్నారు. అంటే ఈయనకి ఎటువంటి యాక్టివిటీ అనేది ఉండదు, కేవలం అందులో ఈయన షేర్ హోల్డర్ మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి. మెయిన్గా భారతీ సిమెంటు, సాక్షి మెయిన్గా అందరికీ కనిపించేవి. ఇవి కాకుండా అనధికారికంగా అంటే ఆయన పేరు మీద, ఆయన బినామీ పేర్ల మీద ఇలా రకరకాలుగా కొన్ని వందల కంపెనీలు అయితే ఉన్నాయి. అవి కూడా కీలకంగా చూసుకుంటే దాదాపుగా 158 పైచీలకు కంపెనీలు అనేవి గత 5 ఏళ్లలో పెరిగినాయి అని చెప్పి గతంలో కొన్ని ఆర్టికల్స్ అయితే సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరిగినాయి. అంటే అధికారికంగా ఆయన సంబంధం లేకుండా ఆయన పేరు మీద కానీ, ఆయన దగ్గర ఉండే మేనేజర్లు కానీ, ఆయన కింద ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఇలా అనధికారికంగా ఎవరైతే ఉంటారో వీళ్ళందరి పేరు మీద ఈయన ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నట్టు దాదాపుగా 158 పైచిలుకు కంపెనీలు అనేవి ఉన్నాయి అన్నట్లు గతంలో చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈయన ఆస్తుల్లో ఎక్కువ శాతం అయితే మాత్రం హెరిటేజ్ ఫుడ్స్ మీద ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 550 కోట్ల ఆస్తుల్లో మెయిన్గా సాక్షి ఛానల్లే కానీ, సాక్షి పేపరే కానీ, అండ్ భారతీ సిమెంట్సే కానీ ఇవి కనబడతాయి. కానీ అనధికారికంగా ఉన్నవి మాత్రం
కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎంత అవినీతి చేశారు, ఎవరు ఎంత నిజాయితీ పరుడు అనేది ప్రజలకే తెలియాలి. కానీ వీళ్ళిద్దరూ కూడా రిచెస్ట్ సీఎంలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రోజు రోజుకి కూడా చాలా పేద రాష్ట్రం కింద, చాలా పేద రాష్ట్రం కింద రోజు రోజుకి తయారవుతుంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టానుసారంగా అప్పులు చేసి ఇష్టానుసారంగా ప్రజలకి పథకాలను పనిచేశారు. వాళ్ళు చేసిన అప్పుల్ని ఇప్పుడు వీళ్ళ కవర్ చేయడానికి వీళ్ళకి ఏం చేయాలో తెలియక కొంతవరకు కూడా సంక్షేమ పథకాలు తగ్గించుకున్నా కానీ వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అప్పులు చేయవలసి వస్తుంది. ఏదేమైనా కానీ రాష్ట్రం మాత్రం పేద రాష్ట్రం. కానీ పాలించే నాయకులు మాత్రం కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఈ లెక్కల్లో మనం కీలకంగా చూసుకుంటే అధికారికంగా కనిపించే ఈ సొమ్ము కంటే అనధికారికంగా అంటే ఇల్లీగల్గా సంపాదించే మనీ కానీ లేదంటే బ్లాక్ మనీ కింద ఏవైతే చెప్తారో ఇవి భారీ స్థాయిలో ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులే కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులే కానీ ఏ విధంగా పెరుగుతాయి, ఎంత అధికారికంగా సంపాదించారు, ఎంత అనధికారికంగా సంపాదించారని మనం అయితే చూడాలి. కానీ నాకు తెలిసినంత వరకు కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు కూడా బెటరే. అంటే ఇల్లీగల్ గా సంపాదించే మనీ అంటే అనధికారికంగా సంపాదించే మనీ అనేది కొంత తక్కువే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లీగల్ గా జరిగినవి ఎక్కువ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలోనే చూసాం ఆయన మీద 32 ఛార్జ్ షీట్లు కానీ మెయిన్ గా 1,00,000 కోట్ల వరకు కూడా అవినీతి చేశాడని చెప్పి చాలా భారీ స్థాయిలో అవినీతి. కానీ మొన్న తాజాగా కూడా చూసుకుంటే సరస్వతి భూములకు సంబంధించి ఏవైతే 1,515 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అందులో సున్నపు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఒక వార్త రావడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్ని బయటపడతాయని చూడాలి. కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి కేసులో కీలకంగా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అది ఒక్కటే కనబడుతుంది. మరి మిగతా అయితే ఇప్పుడు వరకు కూడా ఆయన మీద ఎక్కడా కూడా అధికారికంగా అవినీతి చేశాడు అనేటట్టు ఎక్కడా లేదు. వీళ్ళిద్దరూ కూడా ఎంతవరకు అవినీతి చేశారు, ఎంతవరకు కూడా స్వయం కృషిగా సంపాదించారు అనేది అక్కడ నేరుగా చూసే ప్రజలకు మాత్రమే తెలుస్తుంది.